గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం మారడంతో ఎంపీ కడియం కావ్య, నగర్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కత్తెరసాల, వేణు నవీన్ రాజు లోతట్టు ప్రాంతాలు బీఆర్ నగర్, డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, అండర్ బ్రిడ్జ్, శివనగర్, తెలంగాణ కాలనీ, మైసమ్మ నగర్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే వరద బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చారు. రాబోవు కాలంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురుకాకుండా సమస్యల పరిష్కారం కోరుకు అధికారులను సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొండ మురళీరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల వర్షాలు ప్రజలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అక్కడికి సార్ కన్నా అడగాలి ఒడ్డు తీసుకోవాలి కానీ ఏం తీసుకోవాలి అన్న ఒక్క నిమిషం వర్షాల వల్ల మరి బీఆర్ నగరు అన్నీ కూడా మునిగిపోతే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు వెంటనే మరి ఆటోలు తెప్పించి మరి నీళ్ళు కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏదైతే మరి ఇక్కడ నీట మునిగిన ఉన్నాయో ఆ ఇళ్ళకు కూడా కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ వారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుపోయి ఒకగాడి పోయిన తర్వాత ఈ నెలలోపట్నే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లిక్విడ్ చేసి బయట మరి వాళ్ళని ఆదుకునే కార్యక్రమంలో చేస్తాం తెలియజేస్తున్నా. ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొన్నందుకు మా పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మా మున్సిపాలిటీ వాళ్ళు మరి అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇలాంటి విపత్తు జరగదు, ఎవరికి ఇబ్బంది జరగదు, ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. అంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. మరి మేము కూడా వాళ్ళ వెంబడి ఉండి మరి అన్నీ తీసుకోవడం జరుగుతుంది. మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా మాకు అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి అయినా కూడా ఇమీడియట్ చేయండి అని కంపల్సరీగా 7వ తారీఖు వచ్చిన తర్వాత మరి వారు కలిసి తిరిగి మరి ఎవరెవరికి ఇలా ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం.